నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారంగా మారుతున్నాయి. చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలోనే ఆయన మీద చాలా కేసులు నమోదైనప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న ఎట్టకేలకు టీడీపీ పార్టీ ఆయన సస్పెండ్ చేస్తూ వచ్చింది. అతన్ని అరెస్ట్ చేస్తూ కూడా గుంటూరు పోలీసులు నేను అరెస్ట్ చేసిన పరిస్థితిని కూడా చూసి వచ్చాం. ఆ టైంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, అతని మీద దాడి చేయడానికి ఆయన ప్రయత్నించారంటూ ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం కూడా చూస్తున్నాం. సో ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ఏపీలో సోషల్ మీడియాకి సంబంధించి, ప్రధానంగా మహిళలకు సంబంధించి, రాజకీయ నేతల కుటుంబాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేదంటే వాటిని నిరాధారం చేయాలి, వాటిని ఖండించాలి, ఎక్కడా కూడా అవి రాబోయే రోజుల్లో ఇలాంటి అంశాలు ఉండకూడదంటూ కూడా చేసినట్టు వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలను అది కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతున్నారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతాయి. వైసీపీ వాళ్ళు మాత్రం ఈ ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని వెంటనే శిక్షించాలంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే ఈ ఇష్యూ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. చేబ్రోల్ కిరణ్ అంటే అతని పేరు చెప్పకూడదేమో, కానీ ఆయన చేసినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సంభాషణ అంతా కూడా ఆ మాధ్యమాల్లో, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రమోట్ చేయటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు సభ్య సమాజం తలదించుకొని కూడా ఇంకా పైకి కళ్ళెత్తి చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నామా? అంటే అశోక్ గారు, ఇవాళ అంటే నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ ఒక ఎత్తి అయితే ఇవాళ ఒక డెవలప్మెంట్ మీకు చెప్పాలి. ఇవాళ మార్నింగ్ నేను సాధారణంగా డిబేట్కి వెళ్తాను, వెళ్ళకపోతే నేను మిగిలిన డిబేట్స్ ఫాలో అవుతుంటాను. ప్రైమ్ నైన్ డిబేట్లో కిరణ్ అనే తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చాడు. చిన్న కుర్రాడు, కానీ అతని విజ్ఞతకి, సంస్కారానికి, అతని యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ పార్టీ వన్ షుడ్ రెస్పెక్ట్. ఓకే, నేను రెండు విషయాలు చెప్తాను. ఎందుకు చెప్పాలంటే, అతని విషయం ఎందుకు చెప్తున్నానంటే, టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. ఏది మా పార్టీ పరంగా అతను చేసిన తప్పు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి ఆ విధంగా మాట్లాడడం తప్పని రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ క్షమించమని అడిగాడు. దట్స్ హిజ్ జెస్చర్. అండ్ తను నమ్ముకున్న పార్టీకి అతను, నేను గతంలో కూడా అంటే ఇది చెప్పినప్పుడు నేను ఇంకో విషయాలు కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్ గారు మాట్లాడుతున్న మాటలకి నేను వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కూడా నేను చాలా డిబేట్లలో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎట్లా అంటే, దే డిజోన్డ్ దెమ్, అంటే మా పార్టీకి అతనికి సంబంధం లేదని, అతను మాట్లాడింది అలా తప్పని కూడా వాళ్ళు చెప్పారు. కానీ అంతకన్నా ఇతను చాలా సంస్కారంగా మాట్లాడింది నాకు నచ్చింది. ఇది ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, సంయమనం, విచక్షణారాహిత్యం కోల్పోతుంటే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి అనేది గమనించుకోగలగాలి. రెండోది, దారిపోయిన కంపెనీ ఎప్పుడు చేతికి తగిలించుకోకూడదు. తగిలించుకుంటే తెప్పలు ఎలా ఉంటాయంటే మీకు తెలుసు కదా. తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ క్రైసిస్ని కర్మగాలు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో ఒక ఉపద్రవమే చెప్పాలి. అంటే భావావేశాలని మనం నియంత్రించడం చాలా కష్టం. ఒకటి మంచి పని చేసింది. దీనికన్నా అసలు విషయాన్ని కొంచెం గ్రహించగలగాలి. ఇప్పుడు అతను మాట్లాడింది కంటిన్యూస్గా, ఉదాహరణకి విడుదల రజని, సజ్జల గారిది, నెక్స్ట్ ఇంకా అవినాష్ది, ఇవన్నీ ఒకదాని తర్వాత చూసుకుంటే చాలా వీడియోస్ చేశాడు. ఇలా మాట్లాడించడానికి ఇప్పుడు మన ఇద్దరం ఒక డిబేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇది లైవ్ కాదు కదా అనుకుందాం. మీ వెనకాల ఒక ఎడిటర్, ఒక దాన్ని ఏమంటారు, ఎడిట్ చేసేవాడు, సీనియర్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, పెద్ద ఒక అతను ఉంటాడు కదా, చీఫ్ ఎడిటర్ ఎవరు, ఫస్ట్ ఎడిట్ చేసేవాడు ఉంటాడు, ఎడిటర్ ఒక అతను ఉంటాడు, ఈ చూసి చెక్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నిట్లో ఎక్కడో దేరా సార్, ఇది మరీ డెలిబరేషన్ ఉంది సార్, ఆలోచిద్దామా వద్దా అని అలా కాదని చెప్పేసి ఎక్కడో దగ్గర ఫిల్టర్ ఉంటుంది కదా, అంత డెలిబరేషన్ ఉంటుంది కదా. కానీ వన్ ఆఫ్టర్ అనదర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎవడు ఇప్పుడు మన ఇద్దరికి, మీరు జర్నలిస్ట్, నేను జర్నలిజం చదువుకున్నాను కాబట్టి మనకి విషయం మీద అవగాహనలతో మాట్లాడతాం, ఏంటి అనేది మనం మాట్లాడతాం. కానీ వాళ్ళు జర్నలిస్టులు కాదు కదా. వాళ్ళు ఏదో నాన్నగారు పంచాయతీలో అక్కడ పనిచేసేవారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నాడు, తర్వాత ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోతే ఇతను లష్కర్ కింద పనిచేస్తూ తర్వాత స్వీట్ల షాపు. నేను ఇది నెరేషన్ ఎందుకు చెప్తున్నానంటే, అతను యూట్యూబ్లు చేస్తే ఏవైనా 5 లక్షలు వెళ్తాయి. అలాంటప్పుడు నన్ను సడన్గా చంద్రబాబు గారు పిలిచి ఈజ్ ఆస్క్ మీ టు గివ్ ఎన్ ఆఫర్, మాట్లాడమని తెలుగుదేశం ఐటీడీపీలో ఆఫర్ అతనే చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, తెలుగుదేశం అతను ఓన్ చేసుకుంది. అందుకే ఇవాళ ఆ ఉపద్రవాన్ని నెత్తికేసుకుని అతన్ని సస్పెండ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీలో ఉదాహరణకి బోరగడ్డ అనిలు,
లేకపోతే వర్ర రవీంద్ర, లేకపోతే ఇంకా కొంతమంది రమాదేవి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ పార్టీకి వీళ్ళ పార్టీకి తేడా ఏంటంటే యూట్యూబ్లు బాగా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం ఇచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున వీడియోలు చేయమని చెప్పలే. ఇలా ఐటీడీపీ లాగా వైఎస్ఆర్ టీడీపీ వైఎస్ఆర్సీపీ అని పెట్టి చేయించారు. సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు ఏం చేయలేదు. ఒకవేళ వైఎస్ఆర్టీపీ అని చేయించినా సరే దే ఆర్ నాట్ సభ్యులు, సింపథైజర్స్. పార్టీకి సంబంధించి ఇక్కడ సింపథైజర్గా ఉన్న వాడిని తీసుకొచ్చి నెత్తికెచ్చుకుందంటే అర్థమయ్యే కథ చెప్తా. చిన్నప్పుడు మా ఇంటి పక్కన మామిడి చెట్టు ఉండేది. పక్కింటి మామిడికాయ నేను తెంపితే నేను మరీ చిన్నపిల్లలను నన్ను తిట్టివరు కాదు. ఇంటికి వచ్చి మా నాన్నకి అమ్మకి నెత్తి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. కంప్లైంట్గా తిట్లు కూడా మా నాన్నకి అమ్మకి. అప్పుడు మా నాన్న అమ్మ లోపలికి పీకి నాకు 2 పీకడం, ఇంకోసారి కొయ్యొద్దని, అది వేరే సంగతి. కానీ నేను చేసిన కోతి పని ఎవరికి ఆపాదించబడింది? మా నాన్నగారికి. డెఫినెట్గా అలా ఐటీడీపీలో అతను తీసుకోబట్టి వాళ్ళ డైరెక్షన్ అనే కామెంట్ వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది కదా. పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. ఇది ఎప్పుడైతే మనం డిజోనింగ్ కాన్సెప్ట్ ఉండి సింపథైజర్స్, ఇప్పుడు ఉదాహరణకి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు, బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఉంటారు, వెంకటేష్ ఉంటారు, నాగార్జున. ఒక సినిమా రిలీజ్ అవుద్ది, చిరంజీవి గారి సినిమా హిట్ అయింది, బాలకృష్ణ గారి సినిమా పోయిందని కానీ 2 పేడ మొదలు పోటారు అనుకోండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ కొట్టారా అంటారు అనుకోండి, అంతే కదా. దీనికి బాధించేది ఎవరికి? చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటారు కానీ ఫ్యాన్ పేరు ఉండదు, కానీ ఏంటి చిరంజీవి గారు. అలా ఇవాళ ఉపద్రవం చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికి చుట్టుకుంది. ఇతను చేసిన కామెంట్స్ వల్ల ఆ పార్టీ మొత్తం ఇప్పుడు ఈ రోజు పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడ్డారు. ఎందుకంటే అతని ఇంటర్వ్యూలోనే ఈ వాజ్ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. అవును. ఇప్పుడు చాలా మంది చెప్పొచ్చు ఈ వర్ర రవీంద్రాలు అందరూ గ్రూపుల్లో పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందన అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం 2 వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇద్దరు వీడియోలో కింద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ కామెంట్లు. చాలా మంది మనల్ని తిడతా ఉంటారు. నన్ను ఒకటి అడిగాడు ఒక ఆయన, మీరు ఎందుకు కేసులు పెట్టరండి? చూడు, నేను మాట్లాడింది నేను ఏమైనా శాసనమా? నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, నా మాటలు వినండి అని నా డిస్క్లైమర్ అయితే లేదు కదా. పైపచ్చి వాళ్ళకేమి ఇది తప్ప ఇంకో దిక్కులేని పరిస్థితి కాదు. నచ్చినోడు వింటాడు, వాడికి నచ్చలేదు తిడతాడు. ఇలా తిడుతున్న వాళ్ళు అందరి మీద కంప్లైంట్ తీసుకుంటే నేను మీరు రేపు అన్నది ఇంటర్వ్యూ ఉండదు. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ సార్ ఎక్స్ నన్ను తిట్టాడు, వై తిట్టాడు, జడ్డి తిట్టాడు అని కంప్లైంట్లు ఇచ్చుకుంటాను తిరుగుతాం. సో ఒక మనిషి తన ప్రకటన లేదా భావ ప్రకటన అందరికీ నచ్చాలన్న ఫస్ట్ రూల్ లేదు. రెండోది ఒక్కొక్కడు ఒక్కొక్క భాషలో మాడతాడు. చాలామంది చెప్తూ ఉంటారు అంతే ఈ మధ్యన, అంటే మన తిట్టే భాషలో, నీకు అప్పుడు వంశీ గారు మాట్లాడినప్పుడు కనబడలేదంటే నేను వంశీ గారు అయిన తర్వాత నేను తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఖండించాం కదా, మనం అందరం ఖండించాం. నేను ఏం వీడియోలు చేసానో తెలుసు, మీరు మేము అందరం ఖండించాం కదా తప్పుడు అని చెప్పేసి. మీకు మాట చెప్తా, వంశీకి ఓ శాపేసి వెనక బెంచ్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి తప్ప కండువ అయితే పక్కోడికి చొట్టపోలకి వేసాడు, కానీ ఆయనకైతే కండువేయలే లేదు. ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ. మొన్న కంటెస్ట్ చేసేదాకా ఆయన మాట్లాడేది తెలుగుదేశంలో తెలుగుదేశంలో మాట్లాడేది మీరు బాధించుకోవాలి. ఈవెన్ టీడీపీ పార్టీ నాట్ సస్పెండ్ హిమ్ టిల్ ఎట్. అప్పటిదాకా ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా టీడీపీ పార్టీ సస్పెండ్ చేయలేదు కదా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పేసి ఎందుకు చేయలేదు? ఇక్కడ ఈ బొడ్డోడు ఉన్నాడు, ఈయన లటకమని కోడి పెట్టమని ఈ అబ్బాయిని సస్పెండ్ చేసి. ఇప్పుడు దీనికి వెనక్కి వెళ్దాం. నేను నిన్న ఒక ఛానల్లో చెప్పినట్టే, ఆవు చేలో మెత్త దూడ వెళ్ళి గట్టు మీద మేది కదా, దాని వెనకాల నడుస్తూ ఉంటుంది. గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న అనితమ్మ గారు, అనితమ్మ గారు ఒక హోమ్ మినిస్టర్ ఇప్పుడు అయ్యారు. అంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఆవిడ మాట్లాడిన మాటలు అంటే నేను అంటుంది అలా అమ్మ అని పిలుస్తారు కదా మీరు, దాని అర్థం ఏంటి? మీకు ఏమవుతారు? అవి బ్యాడ్ నెరేటివ్స్ కదా డెఫినెట్గా. సో ఐటీడీపీలు అందరూ చిన్న చిన్న పిల్లలే కదా, బుడ్డ పిల్లలే కదా, వాళ్ళు భాష ఎక్కడ ఉంటుంది అలా అల్లే మాడినప్పుడు ఏమో మనం ఏంటి? దీనికన్నా మాట్లాడారు అదే ఏం కాలేదు. దీనికన్నా ముందు 5 సంవత్సరాల ముందు ఉదాహరణకి ఈ ఎలక్షన్స్ 5 సంవత్సరాలు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకుందాం. ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీడీపీ తరఫున జనసేన తరఫున వచ్చిన వాళ్ళందరూ సైకోగాడు, రాక్షసుడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అట్నుంచి వైస్ వర్సా రియాక్షన్ లేనప్పుడు దే హావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇంకా అదే నిజం అనుకోని జనాలు నమ్మే పరిస్థితులకు వచ్చేస్తాను. జనాలు నమ్మించగలిగారు, అదైతే ఒప్పుకోవాలి మనం. ఇంకోడు ఆ సీమరాజా అని ఆయన ఉన్నాడు, ఆయన మెల్లో కండువ వేసుకుని అంటే ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మీ ఐడి కార్డుతో నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు ఎంబ్రాస్గా ఫీల్ అవ్వరు? నన్ను మీరు ఇంటర్వ్యూకి పెడితే నేను తిరిగి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను అనుకోండి, వాట్ యు ఫీల్ ఎంబ్రాస్డ్? అలా టాలరెన్స్ అండ్ ఇగ్నోరెన్స్. అలా అవతల పార్టీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసిన పాపానికి అది ఏకమేకే కూర్చుంటే ఇవి ఒకటి మీరు గమనించండి. తర్వాత ద ప్రొవొకేషన్స్, చంద్రబాబు గారు కొన్ని డెలిబరేషన్స్ ఇస్తూ అదేదో సినిమా ఒకటి తీసాడు పకోడీ రాజగడ్, ఆడికి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక సినిమా తీస్తే ఆ సినిమా చూడండి అని ఆయనే మాట్లాడితే, వివేకం సినిమా ఆ సినిమా మీరే చూడండి అని ఆయనే ప్రమోట్ చేస్తే
అంటే నెరేటివ్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆ సినిమాలో అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఆవిడ్ని, ఇంకా హ్యూమిలేట్ చేస్తూ సినిమాకి సంబంధించి కూడా హ్యూమిలేట్ చేస్తూ దానికి ఇవన్నిటికీ ఏంటంటే ప్రేరణ ఎక్కడ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రేరణకి అధికారంతో జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆయన అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన దాంతో సొల్యూషను మీరెందుకు చేయలేదు అన్నప్పుడు మీరు దారిని పోయిన కంపను మీరు తగిలించుకున్నారు. వాడికి మెచ్చి మేకతోలేసి పార్టీ సభ్యత్వం ఇచ్చి పార్టీలో ఉన్నందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఐటీడీపీలో పనిచేస్తున్నందుకు ఈ రోజు దాకా ఓన్ చేయింది ఓన్ చేసుకున్నారు. వీళ్ళకి ఆబ్లిగేషన్ లేదు, సింపథైజర్స్. ఇవి కామన్ మ్యాన్ అయితే ఇంత ఇష్యూ ఉండేది కదా, వాడు ఎవడో మాట్లాడారు. యూట్యూబర్లు 100 మంది ఉంటారు సార్. ఇప్పుడు నన్ను తెల్లారులు వేస్తే నా ఫోటో పెట్టి చెప్పుతో కొడుతూ మెల్లో చెప్పులు దండేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళ మీద మనం ఎంఫసైజ్ చేసి రోజు పోన్లే వాళ్ళు బతుకుతారు. అది ఇప్పుడు యూట్యూబ్లో ఒకరు 10 రూపాయలు వస్తాయి అతను ఓన్ ఛానల్ అయితే. మా వంటే తెప్పలు మేము సొంత కార్లు వేసుకుని మా సాగు మేము సావాలి, కానీ మీరు మా అయితే టీను డొక్కు నీళ్ళు ఎత్తారు మాకు, అంతే కదా. మాకేంటి ఇది ఒక ప్యాషన్, వాళ్ళకి కొంతమంది జీవనాధారం. ఈ ప్యాషన్కి జీవనాధారానికి చాలా తేడా ఉంటుంది. రెండోది, ఒక ఇష్యూని మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పూర్వపరాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద సజ్జల మీద అతను చేసినప్పుడు ఇదే స్పాంటానిటీ కనుక అక్కడ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. రెండోది, ఈ రోజు పోలీస్ వ్యవస్థ కూడా అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే, కంప్లైంట్ అయితే తీసుకున్నారు. ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు ఇప్పటిదాకా. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు నమ్మరు, దాదాపు 180 కేసుల వరకు దీని మీద రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ప్రతి కార్యకర్తలు అందరూ వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి. అంటే గతంలో ఇప్పుడు వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు అవుతూ మనోభావాలు ఎలా అయితే దెబ్బతిన్నాయో, ఈ కేసులో మనోభావాలు దెబ్బతినవా అనేది నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనోభావాల యుగం ఉన్నప్పుడు మనసు ఉన్నవాడికి భావాలు, భావాలు ఉన్నవాడికి మనసు, ఈ రెండూ లేనివాడు ఎవడంటే దూరంగా ఉన్నవాడు. దగ్గరగా ఉన్నాడు కాదు, దూరంగా ఉన్నవాడికే గాయాలు పడుతున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో మనసుకు గాయమైందంటే ఖచ్చితంగా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు డెలిబరేషన్ రిసీవ్డ్, వాళ్ళు రిసీవింగ్ కంటే కాకుండా థర్డ్ పార్టీ ఈజ్ రెస్పాండింగ్ ఫర్ ఇట్. ఇది ఒకటి గమనించండి. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ఈ కేసు విషయంలో ఒక తెలుగుదేశం పార్టీ టేకింగ్ ఓనర్షిప్ అండ్ స్టేటింగ్ వెరీ క్లియర్లీ దట్ ఇది ఇలా జరిగింది, కానీ దీన్ని మనం ఎలా అన్న దగ్గర ఇన్స్టెంట్ రిలీఫ్ మోడ్లో సస్పెన్షను, అతను అరెస్ట్. కానీ ఇది జరిగిన దానికి నెరేటివ్స్ ఎవరి బాధ్యత? ఇది ఇవ్వాలి కాదు కదా. నా వీడియోలు 5-6 లక్షల మంది చూస్తారు, చాలా హై ఫాలోయింగ్ ఉన్నది. అందుకే నాకు ఐటీడీపీలో అందరూ అతిరథ మహారాజులు అందరినీ నేను కలిశాను, ఇంటర్వ్యూలు చేసి మాట్లాడటం. సో ఇవన్నీ చెప్పుకొని వచ్చినప్పుడు దీని సిచ్యువేషన్స్ ఎక్కడికి డ్రైవ్ అయ్యాయి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే డైరెక్ట్లీ టుడే ఇన్ ఏ పొజిషన్ యు ఆర్ డైరెక్ట్లీ యాక్సెప్టెడ్ ఇట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తుంది కదా, యాక్సెప్టెడ్. అదర్వైజ్ సస్పెన్షన్ ఉండదు, అతని మీద కండెమ్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ఆ మీడియా ఛానల్సే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటము. ఎందుకు? నా చిన్నప్పుడు జాంకాయ కదా, మా ఆవిడకే కదా, పక్క చెట్టుకు కోస్తే తండ్రికే తెప్పలే వచ్చినట్టు చంద్రబాబు గారిని ఎత్తికొచ్చింది. ఎందుకు? ప్రోత్సహించినందుకు. అంటే చెత్తను ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టే కదా. అంతే కదా, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలిగేషన్స్ కాదు సార్, డెలిబరేషన్. అది ఎలిగేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ నేను నా వీడియోలు చూసి ప్రసన్న వదనంతో చంద్రబాబు గారిని పిలిచి మెచ్చి మేకతోలేసి ఐటీడీపీలో అవకాశం ఇచ్చారు, పార్టీ సభ్యత్వం ఇచ్చారు, పార్టీ తరఫున పనిచేయన్నారు. టాస్క్ ఇచ్చింది వాళ్ళే కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళే ఇచ్చారని చెప్పేసి. ఇక్కడ ఇవర రవీంద్ర, రమాదేవి లాంటి వాళ్ళు అందరూ చేశారు. పార్టీ సభ్యత్వాలే లేవు. లేనప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారు? ఇప్పుడు తెలుగుదేశం లాగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీలో చూసారా? వైసీపీకి అలాంటివి ఉండవు. తెలుగుదేశంలో ఐడి కార్డు ఇస్తారు, అలా వైఎస్ఆర్సీపీలో ఐడి కార్డు ఇవ్వడం చూసారా? లేదు. మరి ఇక్కడ ఒకటి నిన్న గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఇష్యూ చాలా పెద్ద వైరల్గా అవుతుంది. అంటే ఆయన ఎందుకు వెళ్ళారో పరిగమాల పని అండి. ఆ నియోజకవర్గంలో రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి మైలేజ్ రాగానే హిందూపూర్ ఎంపీగా నేనేటి చేయకపోతే ఎలాగని చెప్పి అడవాడి పడితే ఎలా ఉంటుంది? పోనీ ఆ ముందు రోజు రాత్రి లేదు అదే కొరప సామాజిక వర్గం ఏదో అనుకుని అడవాడి చేసాడంటే అది కథ వేరు. ఉనికిని చాటుకోవడానికి వచ్చే దైదుగొట్టు ఆలోచనలు, బుర్ర తక్కువ ఆలోచనలు. ఇప్పుడు ఎవడైనా ఒక స్థాయి కలిగిన వ్యక్తి, పోనీ ఆయన ఏమైనా శనశతకం మనిషి, పోలీసులో సిఏ స్థాయి పనిచేసినాడు, ఆ పోలీస్ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇన్స్టెంట్ తెలుస్తాయి. సాధక బాధకాలు ఎలా ఉంటాయో, కాన్వాయిలు అడ్డితే ఎలా ఉంటాయో, అది నాలాటోడో మీలాటోడో ఆ పిచ్చి పని చేసామంటే అర్థం ఉంటుంది. అన్ని తెలిసిన తెంగరబుచ్చి పనులు చేస్తే ఏటనాలి? అనవసరంగా మళ్ళీ లేని ఇబ్బందిని మళ్ళీ పార్టీకి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. అదే కదా, దానిపైన దరిద్రాన్ని ఎత్తుకెత్తుకుంటే చంద్రబాబు గారికి ఎలా వచ్చింది? ఇది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి పంపించాడట, ఈ దిక్కుమాల టాకొని రెడీగా ఉంటారు తపెలగళ్ళు.
అంతే కదా. ఇప్పుడు దాన్ని హ్యూమిలేట్ చేశారని ఏదో చెప్పేసి అయితే వీళ్ళు ఏం అంటే చెప్పేసి ఒక విషయం చెప్తా, డైవర్టింగ్ పాలిటిక్స్కి మనం ఒక అవకాశాలు కల్పిస్తే ఎట్లా? రాప్తాడులో ఆ తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఏది గ్రాండ్ సక్సెస్ అవడం, అది సక్సెస్, జనసవంతి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా నాకెంత అన్న దీంట్లో కడుపు మంట రాజకీయమే తప్ప నాకు వేరేదేం కనబడలేదు. సో ఇదైతే అనవసరంగా ఆయన స్టెప్ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. మొత్తం పార్టీకి తలనొప్పులు తెచ్చినోడు కింద వస్తుంది. అంతే కదా. కానీ ప్రసాద్ గారు ఒకటి సరే, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్న గతంలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఎందుకు మహిళల్ని టార్గెట్ చేసి, ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు హెల్దీగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ఒకరికొకరు మాట్లాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి పదే పదే చెప్పుకుంటారు. ఇప్పుడు డిబేట్లో మీరున్నా మీ అపోనెంట్స్ ఉన్నా కూడా కండెమ్ చేసేది, వాళ్ళని చేసేది అంతా వేరేగా ఉంటుంది, అది ఒక ప్రాసెస్లో నడుస్తుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లేదంటే అప్పుడు ఆ టైంలో మీడియా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొదలు పెట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. దీన్ని ఎక్కడ తుంచగలం? నాకు ఇవాళ చిన్నపిల్లడైనా కిరణ్ తీసుకున్న స్టెప్ నచ్చింది. హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర ఇవాళ అది నాంది పలికితే ఎవరైతే టీవీ డిబేట్లకు వెళ్తారో, లేకపోతే ఎవరైతే యూట్యూబ్లో చేస్తారో, సంయమనం పాటించడం, విచక్షణ కోల్పోకుండా ఆడపిల్లల పట్ల, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఉంటారు. మీకైనా అక్క, చెల్లి, అమ్మ, భార్య, ఎవరు లేకుండా ఎవరు ఉంటారు సార్? మనం వ్యవస్థలో ఉన్నాం, నాకెంతో మీకు అంతే అన్న బాధని ఒకసారి ప్రతి ఒక్కరు అన్వయించుకొని తదనుగుణంగా చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఇట్ క్రియేట్స్ రక్కస్. ఓకే ఓకే, దీని మీద ఖచ్చితంగా స్టెప్ అనేది పడాలి, తీసుకోవాలి. ఇప్పుడు అతను ప్రొయాక్టివ్నెస్ చూపించినట్టు మిగిలిన కూడా అదే విజ్ఞతను ప్రదర్శిస్తే ఫర్దర్ తర్వాత ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్స్. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, పొజిషన్లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ చేసాం అనుకోండి, నీట్ టు బి. అది చేస్తే ఏమవుతుందంటే ఆ డెకరం మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నీకు నచ్చలేదని చెప్పి ప్రతి ఒక్కరిని అదే ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేద్దామంటే కుదరదు. ఇప్పుడు నన్ను ఒక అతను గట్టి గదమాయించి అడిగాడు వాళ్ళ పొద్దున, అసలు మీరు వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు? అసలు నీకు చెప్తుంది అదే కదా, ఆయన ఒకటి తెలిసేరు ఎందుకని వాళ్ళ పార్టీ సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు అలా మాట్లాడితే ఖచ్చితంగా ఖండం చేస్తాం ఎవరైనా. ఎందుకు దెర్ వాజ్ డిబేట్, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఇష్టం డెలిబరేషన్ ఇస్తే నేను ఫుడ్ డౌన్ చేసి ఇచ్చాను లైవ్లో. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర. ఇస్ ఇట్ ద వే, దిస్ ఇస్ వాట్ ద ట్రైనింగ్ వాట్ యు ఆర్ గివింగ్ ఇట్ టు హిమ్ అని. ఎందుకంటే నో హ్యాంకీ పంకిస్. ఇవాళ ఒక స్థాయి కలిగిన వ్యక్తుల కింద అభివర్ణిస్తున్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడండి. అంతేకాని వాళ్ళు యూట్యూబ్లను బేస్ చేసుకుని కర్మగాలి పార్టీ ఓన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా డెకరం మెయింటైన్ చేయకపోతే, 40 పైచీలకు 44 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ, దానికి ఇట్లాంటిది దరిద్రం ఎప్పుడు లేదు. బ్యాడ్ నేమ్ క్రియేట్ అయిపోతుంటది కదా అనవసరం. పక్కన తెలుగుదేశం అంటారు కదా, టీడీపీ కార్యకర్త అంటున్నారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ మాడవలసి వస్తున్నాయి కదా. అదే ఓ యూట్యూబర్ అనుకోండి, నేనేం దగ్గర చెప్పాను కదా, నన్ను మెల్ల దండేస్తాడు, చెప్పులు దండేసి ఓ చెప్పుతో కొడుతూ మాడతాడు. ఎవరు చూసిన వాళ్ళు చూస్తారు, ఆడ జీవన వృత్తి, దానికోసం ఏదో పడుతున్నాడు బాధలు పని. అది నా లెవెల్లోనే నేను కంప్లైంట్ ఇవ్వాలంటాడు. నేను ఇస్తే వాడు పెద్దోడిని చేసినట్టు అయిపోతుంది కదా. పెద్ద చిన్న కాదు. ఇప్పుడు నేను మాడిన దానికి నచ్చలేదు సార్, అది ఎవరు ఆడ మాట్లాడడానికి అనుకోవడం అది అతని హక్కు, అతని హక్కు నేను భంగం కలిగించాను కాబట్టి. కానీ ఒక పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ఒక అనలిస్ట్గా మాట్లాడుతున్నాను, అతనికి నచ్చట్లేదు. అతను ఒక ఇండివిజువల్గా అతను యూట్యూబ్ చేసింది నాకు నచ్చాలి, నచ్చకపోతే నేను ప్రతి చర్య ఉండాలి అన్నది నా కాన్సెప్ట్ కాదు. అది ఐ డోంట్ కేర్. ఇప్పుడు నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ అడిగింది, ఏంటండి ఇలా రోజు మీకు థ్రెటనింగ్లు ఉన్నాయి, ఫోన్లు చేస్తున్నారు, చచ్చిపోతారా, చంపేతారట, అది అందరికీ మాట చెప్పా. దెర్ ఆర్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. ఇవాళ పుట్టాను, రేపు చచ్చిపోతాను, లేకపోతే ఎప్పుడు చేస్తాను నా చేతిలో లేదు. వాళ్ళ ప్రభుత్వం వస్తే ఎన్ని బెదిరింపులు కాల్సు కదా, రోజు అదే సాగు, రోజు అదే కదా. తెల్లారు లేస్తే 100 కాళ్ళు వస్తాయి, ఎవడెవడు తిడుతూనే ఉంటాడు. ఇవన్నీ దెత్తికి తీసుకుని కూర్చుంటే ఎవడి వల్ల కాదు. అప్పుడు ఆ ఫ్లోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లోలో అన్న మాట ఏంటంటే, నిజంగా వాళ్ళు వచ్చి చంపేస్తే ఏటవుతుందంటే చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత దినాలు ఎట్టుకుంటే నేను అనాథని కాదు కదా, నా కుటుంబం ఉందో నాకు దినాలు ఎడతారని చెప్పాను. దాన్ని పట్టుకుని నీకు దినాలు ఎడతారట కదా, భోజనాలు ఎప్పుడంటే నీకు తిండి లేదా బాబు. ఓకే, కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి సరే ఇది దాదాపు ఇంకో నెల ఆగితే సంవత్సరం అయిపోతుంది, ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఈ ఏడాది దగ్గర పడుతున్నా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇష్యూ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వివాదం అవుతుంది? దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదా? మళ్ళీ వీళ్ళు కేంద్రానికి వెళ్ళి కేంద్ర హోంశాఖను కలిసో లేదంటే కేంద్ర ఇంటెలిజెన్స్ని కలిసో నివేదిక ఇచ్చేదాకా తెచ్చుకోవాల్సి వస్తుందా? ఎందుకు సార్, స్టేట్ సెక్యూరిటీ రివ్యూ అయింది, హైకోర్టులో పిటిషన్ నడుస్తుంది, రేపు ఎప్పుడు వెర్డిక్ట్ ఉంది. అది ఖచ్చితంగా దే హ్యావ్ టు ఇంక్రీజ్. ఇట్స్ ఆన్ గోయింగ్ థింగ్. బికాజ్ నిన్న జరిగిన రాప్తాడులో జరిగిన హెలికాప్టర్ దృశ్యాలు కానీ, రీసెంట్ పాస్ట్లో ఆయన మిర్చి యాడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇవాళ రేపు అనేది మాత్రం మన చేతిలో లేదు.
కొన్ని మొండిగా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి భిన్నంగా నడపబడుతున్నది ఈ గవర్నెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్. సో అందుకని ఏమవుతుందంటే మనం ప్రతిదీ భూతద్దంలో చూసి విశ్లేషించవలసి వస్తుంది. ఇది ఎప్పుడూ లేదు అట్లా. ఈ నెవర్ కేర్స్ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. కానీ ఈసారి దాని మీదే ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే హీఈస్ థ్రెట్టింగ్ పొలిటీషియన్ కదా, ఆయనకి ఆల్రెడీ థ్రెట్స్ ఉన్నాయి, చాలాసార్లు అటాక్స్ జరిగాయి, 2-3 సార్లు జరిగాయి. ఆయన హై థ్రెట్టింగ్ పొలిటీషియన్స్లో ఈయన కూడా ఒకటి ఉన్నాడు. ఇప్పుడు ఒక వీధిలో 2 కుక్కలు ఉంటాయి సార్. నిన్న మీ ఇంట్లో మీ అన్నయ్యకో మీ తమ్ముడికో ఖచ్చితంగా కుక్క కరిచింది, అది మీ అనుభవం. నేను మీరు అప్పుడు ఆ కుక్క ఉందరా కరుస్తుంది అని వెళ్ళాలి అన్నది కాన్సెప్ట్ కాదు. నిన్న కరిచింది కాబట్టి ఇవాళ కరవదు అని నేను నీకు చెప్తున్నాను అనుకోండి, అరే బాయ్ దానికి ఏమైనా క్యాలెండర్ ఉందా, ఇవాళ కరవను రేపు కరుస్తాను. అలాగా ఒక మనిషికి ప్రాణహాని అన్నది ఇవాళ లేదు రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది అన్నది మన చేతిలో లేదు. అట్లా మనకి మనోధైర్యం పెంచుకోవడానికి ఏం కాలేదులే అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ మనం ఒకటి ఏంటంటే కుక్క కరుస్తుంది నా దగ్గర కర్ర ఉంది ఇది మాట్లాడినట్టు, చిన్న గులకరే అదేం దెబ్బ, పెద్ద ప్లాస్టిక్ కట్టేస్తే దెబ్బ చిన్నదే. కోడికెత్తి ఇలా పొడిచాడు, అది పొరపాటున డ్రిప్స్లోంచి ఇక్కడ గుచ్చిపోతే ఇక్కడ గుచ్చాడండి, సరే బై మిస్టేక్ స్లిప్ అయ్యి కింద తగిలితే ఇక ప్రమాదం తెలిసి వస్తుంది. కోడికెత్తే చిన్న కత్తే, కోడికెత్తే కోడి చచ్చిపోవట్లేదు ఇక్కడ వస్తుందనే కదా కోడికెత్తే. ఇక్కడ కొయ్యాల్సింది ఇక్కడో ఎక్కడో వస్తే ప్రాణం పోతుంది కదా. అంటే మాట్లాడడానికి చాలా సులువుగా ఉంటుంది. ఆ చిన్న కోడికెత్తికినో గులకరాకి ప్రాణహాని ఉన్నట్టేనా అంటే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆడు ఎందుకు ఆ పని చేస్తున్నాడు, ఎందుకు చేయాలి, ఇంటెన్షనల్గా ఆ పని చేస్తున్నాడు అర్థం కదా. అది కూడా ఒక కామన్ మ్యాన్, ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి, అసలు ఈ సిచ్యువేషన్స్ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయన మీద వచ్చి దాడి చేస్తున్నారు, లేదంటే ఎవరి మీద, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎవరి మీద దాడులు చేసినా కూడా ఎందుకు చేయాలి? ఈవెన్ ఎవరు బ్యాక్ నుంచి సపోర్ట్ లేకుండా ఎవరు చేయరు కదా. సో అంచేత ఏంటంటే ప్రతిదీ మనం గమనిస్తూ చూస్తున్న వాటిని చెప్పవలసిన బాధ్యత వస్తున్నప్పుడు గతంలో ఏం జరిగిందంటే జరిగింది హ్యూమిలియేషన్స్ ఎవ్రీబడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిడితే ఎంత తప్పు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని తిట్టినా అంతే తప్పు. డెఫినెట్గా అలాగే లోకేష్ గారిది అంతే, పవన్ కళ్యాణ్ కూడా కూడా అంతే. ఇందులో ఏం అతీతం కాదు. కానీ అది ఎందుకు జరుగుతుంది అన్న దగ్గర ఎవరిది బాధ్యత? చిన్నపాడ జాంకాయ కోసాడు మామిడికాయ కోసాడని ఇంట్లో వేడి ఒక కాయ తింటాడు 2 కాయలు తింటాడు అంటే సస్తారా, చెట్టు మొత్తం తింటాడా అని తగ్గు వేసుకున్నాడు, అర్థం ఉందా దాంట్లో? ఇలా అవతలలో కోపం వస్తుంది కదా, నేను పెంచుకున్న దాన్ని నువ్వు తినేది తింటారా అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది అంటారు. ఇక్కడికి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి సభ్యత్వ నమోదులు, కార్యకర్తల ఐడెంటిటీలు లేవు, అందరూ సింపథైజర్స్ చేసిన దానికి పార్టీల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇది గమనించండి ఎవరైనా సరే. ఓకే, సో అప్పుడు దీన్ని కంపేర్ చేసి చూడలేం, దీన్ని దారిని పైన కంప తగిలించుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చచ్చినట్టు ఏముంది, ఆబ్లిగేషన్ భరించవలసి. ఓకే, ఇదే ఆయన యూట్యూబ్లు చేసుకుంటున్నాడు అనుకోండి, నాకు చెప్పులు దండేసినోడికి ఆయనకి ఏం పెద్ద పేలేటర్ అయ్యాడు అని ఆయన ఇండివిజువల్గా హ్యాండిల్ చేసి ఉంది. ఓకే ఓకే ఓకే, సో అంతే. మరి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేదంటే ఈ అరెస్ట్ కేవలం ఆ రోజు 2-3 రోజుల కోసం హడావిడి చేసి ఏదన్నా కంటి చేరుపుతురు ఇలాగే తప్పెలగలు రెడీగా అయిపోయారు కదా భోగోని గల్లు వీళ్ళు కాబట్టి. ఇక్కడ నాకు మీరు ఒక సమాధానం చెప్పాలి. నిన్న కొన్ని మీడియా ఛానల్స్లో, నేను పేరు కోట్ చేయట్లేదు, ఆ మీడియా ఛానల్స్ సంబంధించి వాళ్ళు చేసింది ఏంటంటే, సరే ఇతను చేసిన తప్పే, మరి ఇదే వ్యాఖ్యలు గతంలో చాలామంది చేశారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను కదా, నువ్వు సభ్యత్వం నమోదు చేసి ఒక ఐడి కార్డు ఇచ్చి వీడు మా తెలుగుదేశం నువ్వు ఐడెంటిటీ క్రియేట్ కాకుండా ఐడెంటిటీ ఇస్తున్నావు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళు కాకపోయినా సరే ఎవరైనా సరే ఇట్లా చంద్రబాబు నాయుడు గారినో లేదంటే వాళ్ళ భార్యనో లేదంటే ఇంకొకరిని తిట్టి ఇప్పుడు వర రవీంద్రనాథ్ని గవర్నమెంట్ రాగానే అరెస్ట్ చేశారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చేయమనండి, అదే కదా సొల్యూషన్. ఇప్పుడు వాళ్ళు తప్పు మాడారు, అది ఎస్టాబ్లిష్ చేసి చేయండి. అంతేకాని పోసానికి కస్టమర్లుగా నందేవాడి గురించి మాట్లాడారు కాబట్టి అల్లప్పుడు మనోభావాలుగా తర్వాత పెట్టకథలు చెప్తే కుదరదు. వాస్తవం అంటే వాస్తవం. ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడే హ్యాండిల్ చేయాలి, ఎప్పుడో సిచ్యువేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కేసులు పెడతా అంటే కుదరదు అంటారు. ఇప్పుడు ఈయన ఎంతకన్నా ఘోరంగా రాజశేఖర రెడ్డి గారు మీరు చేసాడు వీడియో డిలీట్ చేసుకున్నారు వాళ్ళు తెలివితేటలుగా. అందరినీ ఇంకా ఉన్నోళ్ళని లేనోళ్ళని ఇక విపరీతంగా జరుగుతుంది. చూద్దాం సార్ ఈ స్టాండర్డ్స్ ఎంతవరకు వెళ్తే ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానని ప్రయత్నం.